కోవాలి. గత 5 సంవత్సరాల్లో చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం. రైల్వే రంగంలో కానివ్వండి, జాతీయ రహదారుల రంగంలో కానివ్వండి, ఏ రంగంలో చూసినా, టెలికాం సెక్టర్లో కానివ్వండి, ఏవియేషన్ రంగంలో కానివ్వండి, ఈ అభివృద్ధి కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంతోనే సాధ్యమయ్యింది. ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఉన్న ఈ ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా జాతీయ అభివృద్ధికి ఒక ప్రధాన కారణం కానుందని మనం చేసుకుంటూ నమస్కారం. జై హింద్, జై భారత్, జై పల్నాడు. థ్యాంక్ యూ నరసింహారావు గారికి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులైనటువంటి యువ నాయకులు మన కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకి నమస్కారం. ప్రజాగళం, ఇది ప్రజాగళం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే. వచ్చే ఆశ వచ్చే, సేన వచ్చే, సత్తు విచ్చే, గల 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 గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే.